ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచమంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడా ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యుల వారు అంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి. చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అవేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందండి, అందుకే మీరు బ్రతకగలిగారు. సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినట్టు పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి, ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి,
ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధం అవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. మిథునం వారికి చూసుకున్నట్లయితే ఆయుష్ పెరగాలి, అకాల మరణాలు జరగకుండా ఉండాలి, గండాలు తొలగిపోవాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంతో ఉండాలంటే ఏం చేయాలి? శాస్త్రంలో లగ్నం నుంచి కొన్ని గ్రహాల యొక్క కదలికలు, కొన్ని కాంబినేషన్స్ వల్ల ఆయుష్ అనేటువంటి నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథునం వారికి పర్టికులర్గా ఏంటంటే మిథున లగ్నంలో జన్మించాము, లగ్నం తెలీదు, మిథున రాశిలో జన్మించాము అనుకోండి, ఫస్ట్ అయితే లగ్నానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అకాల మరణాలు తగ్గాలి అంటే ఏం చేయాలి? సర్వసాధారణంగా వీళ్ళకి లగ్నాధిపతి బుధుడవుతాడు, అష్టమ స్థానాధిపతి మీకు శని అవుతాడు. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే ఆయుష్ కారకుడు శనే కదండి, మాకు ఎటువంటి లోటు ఉండదు అనుకుంటారు. అలా ఏం ఉండవు, అదంతా ఏంటంటే భ్రమ. శని కనుక పాడైతే ఇబ్బందిని ఇస్తాడు, శని బాగుంటే చక్కటి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఇక్కడ సరే, మన విషయానికి వద్దాం. ఇక్కడ మిథునం వారికి ఆయుష్ పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే పర్టికులర్గా ఎర్రటి పదార్థాలు అంటే ఏమిటి, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ, ఇటువంటి పుష్పాలు ఉంటాయి. పుష్పాలని అమ్మవారికి శుక్రవారం పూట ఏదైనా ఆలయంలో ఉన్నట్లయితే, మీకు దగ్గరలో అమ్మవారి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడ మీరు ఆ సేవ చేయండి, ఆ పుష్ప సేవ చేయండి. అంటే పుష్పాలు ఇవ్వండి అక్కడ మీ సేవగా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మంగళవారం పూట తీపి పదార్థాలని గుర్తుపెట్టుకోండి. మంగళవారం పూట తీపి పదార్థాన్ని కుమారస్వామి యొక్క ఆలయంలో, మంగళవారము తీపి పదార్థము కుమారస్వామి ఆలయంలో మనం చూడండి, ఒక ఇంత ప్రసాదం తయారు చేసి స్వామివారికి ఇచ్చేస్తాం. ఆలయంలో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడే టేబుల్ మీద పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భక్తులకి ఆ ప్రసాదాన్ని పంచిస్తూ ఉంటారు. ఇది చేయండి. గండాలు ఈ సేవ చేయడం ద్వారా తగ్గుతాయి. అలాగే నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో ముఖ్యంగా కుజ గురు గ్రహాలు, కుజ గురు గ్రహాల దగ్గర మరియు రవి, గుర్తుపెట్టుకోండి ఈ 3 గ్రహాలు, కుజ గురు రవి, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఆయుష్ గండం తగ్గుతుంది, ఆయుష్ పెరుగుతుంది. షష్టమాధిపతి, తృతీయాధిపతి, మారకుడు వీళ్ళ దగ్గర, అంటే షష్టమాధిపతి కుజుడు అవుతాడు, తృతీయాధిపతి రవి అవుతాడు, బ్రీతింగ్కి కారకుడు అవుతాడు తృతీయ లార్డ్, అలాగే దశమాధిపతి గురువు అవుతాడు. వీళ్ళకి దీపారాధన చేయండి. వీలైతే ఇంకా కొంచెం మాకు ఏదో గండాలు ఉన్నాయని చెప్పారండి, అదండి ఇదండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలా ఉన్నట్లయితే ఒకవేళ
వీటికి సంబంధించిన దానం కూడా ఇచ్చేసేయండి. అంటే ఏమి ఇవ్వాలి, గోధుమలు ఉంటాయి కదా, చక్కగా గోధుమలు కేజీంబావు గోధుమలు రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా శనగలు పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇవన్నీ మీ ఇష్టం. ఒకసారి ఇస్తారా, 10 సార్లు ఇస్తారా, 100 సార్లు ఇస్తారా, మీ ఇష్టం. ఆ సేవ కూడా అంతే. ఆలయంలో కుమారస్వామి ఆలయంలో తీపి పదార్థాన్ని ఎంత ఇస్తారు, మీ ఇష్టం. ఇంకది ఇంత ఇస్తారా, ఇంత తెపాలతో ఇస్తారా, రోజు ఇస్తారా, మీ ఇష్టం. కాకపోతే మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి, లేదా శుక్రవారం పూట అయినా ఇవ్వండి. ఇచ్చారంటే ఏమవుతుందంటే మీకు కర్మ తొలగుతుంది. అలాగే సామాజికంగా చేసేటువంటి సేవలు, మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు మంగళ మరియు శుక్రవారాలు సామాజిక సేవలు ఉంటుంటాయి కొన్ని. అంటే అలాగా పాపం బట్టలు లేని వాళ్ళకి ఏదో బట్టలు ఇవ్వడం, లేకపోతే అంటే ఆ రోజులు మీరు సేవ కోసం వినియోగించండి. ఎనీ సేవ, ఆలయంలోకి వెళ్ళి చక్కగా ఆలయాన్ని మొత్తం తుడిచేస్తారా, మీ ఇష్టం. బట్ట తీసుకోనో ఒక ఇది తీసుకోనో. అలాగదండి నేను ఈ ఆర్ఫన్ హౌజెస్కి వెళ్ళిపోతాను, ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళిపోతాను, అక్కడ ఏదైనా సేవ చేస్తాను, హ్యాపీ వెళ్ళిపోండి. అంటే ఈ 2 రోజులు మీరు సేవలో గడపాలి. ఆయుష్ పెరిగి తీరుతుంది, ఖచ్చితంగా గండం తొలగిపోతుంది, అది ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే వీటితో పాటు ఇందాక నేను చెప్పినటువంటి దానాలు, గోవులకి క్యారెట్లు మరియు తీపి పదార్థాలు కుజ శుక్రవారాల్లో తినిపించండి. మరియు కుమారస్వామికి, మనకి కుమారస్వామి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, చెరుకు రసం ఉంటుంది, చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఇవి మనం అనుకుంటాం ఏమిటి దీనికి దానికి లింక్ ఏంటని. లింక్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక చిన్న ఫ్రూట్ మనం తింటేనే అందులో మనకి కావాల్సినటువంటి ఏదైనా పదార్థం మన బాడీకి కావాల్సిందంటే మన బాడీ ఎలా సెట్ అయిపోతుందో, కర్మలు ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఈ రూపంలో వస్తుంది మనకి అనుభవించడానికి. అది ఇబ్బంది రూపంలో కావచ్చు, మంచి రూపంలో కావచ్చు, ఏదైనా కానీ అది ఖచ్చితంగా మీకు ఆ యొక్క యోగం ఏదైతే ఉందో, అవయోగం ఏదైతే ఉందో, దోషం ఏదైతే ఉందో తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహార మార్గాలతో మీరు ఆరోగ్యాలు పొందండి. చక్కటి అంటే ఏదో భయంతోనో బ్రతకకుండా చక్కగా ఆరోగ్యాలు పొంది ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.